మీరు మీ మొబైల్లో ఏదైనా బ్రౌజర్ అనేది ఓపెన్ చేసి ఇక్కడ మీరు పైన సెర్చ్ బార్లో ఈ చాలన్ అని టైప్ చేయండి. ఈ విధంగా మీరు ఈ చాలన్ అని టైప్ చేయగానే సో మీకు ఇక్కడ ఫస్ట్ లింక్ కనుక చూసుకున్నట్టయితే ఈ చాలన్ టీఎస్ పోలీస్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. సో ఈ వెబ్సైట్కి సంబంధించిన డైరెక్ట్ లింక్ కూడా నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు దాని మీద క్లిక్ చేసిన డైరెక్ట్గా మీకు ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో మీరు మీ మొబైల్లో ఓపెన్ చేస్తున్నట్టయితే ఒకసారి మీరు మీ మొబైల్ అనేది రొటేట్ చేయండి. రొటేట్ చేసిన తర్వాత ఇక్కడ పైన 3 డాట్స్ ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మీకు డెస్క్టాప్ సైట్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. సో డెస్క్టాప్ సైట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు, ముందుగా మీకు ఇక్కడ మీ వెహికల్ నంబర్ అలాగే ఇక్కడ మీ ఇంజన్ చేసిస్ నంబర్ లాస్ట్ 4 నంబర్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ ఇచ్చిన కోడ్ అనేది మీరు యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఇక్కడ వెహికల్ నంబర్ అలాగే మీ ఇంజన్ చేసిస్ నంబర్ లాస్ట్ 4 డిజిట్స్ అయితే ఎంటర్ చేసి ఇక్కడ ఇచ్చిన కోడ్ అనేది ఎంటర్ చేయండి. నేను ఇప్పుడు ఒక వెహికల్ నంబర్ అయితే ఎంటర్ చేసి చూపిస్తాను. సో మీరు ఇక్కడ వెహికల్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ గో అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. గో మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు మీ వెహికల్కి సంబంధించి పెండింగ్లో ఉన్న చాలన్స్ అయితే ఇక్కడ చూపిస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు మనకు టోటల్గా ఫైన్ అమౌంట్ చూపిస్తుంది. ఆ పక్కనే మీరు గమనించినట్టయితే యూజర్ ఛార్జెస్ అని ఉంది, టోటల్ ఫైన్ అని ఉంది. సో మనకి ఇక్కడ అమౌంట్ ఆఫ్టర్ డిస్కౌంట్ అని ఉంది. సో మీరు ఇక్కడ వెహికల్కి సంబంధించి సో మీకు టోటల్ ఫైన్ ఎంత ఉంది, సో మీరు ఎంత పే చేయాలి, ఇక్కడ డిస్కౌంట్ పోను మీరు ఎంత పే చేయాలనేది ఇక్కడ లాస్ట్లో మీకు అమౌంట్ అయితే చూపిస్తుంది. సో ముందుగా మీరు ఇక్కడ మీ చాలన్స్ అన్నీ కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా మీరు సెలెక్ట్ ఆల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కింద గమనించినట్టయితే నెట్ బ్యాంకింగ్ అని ఉంటుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో నెట్ బ్యాంకింగ్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ చూడవచ్చు మీకు పేమెంట్కి సంబంధించి ఇక్కడ మీకు 4 మెథడ్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీ దగ్గర ఐసిఐసిఐ బ్యాంక్ సంబంధించి ఏమైనా క్రెడిట్ కానీ డెబిట్ కార్డ్ కానీ ఉన్నట్టయితే ఇక్కడ మీరు ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా మీరు ఇక్కడ టీ వ్యాలెట్ నుండి కూడా చేయొచ్చు. లేదా మీ మొబైల్లో పేటిఎం అప్లికేషన్ ఉన్నట్టయితే దానికి సంబంధించి కూడా మీరు పేమెంట్ అయితే చేయొచ్చు. అదేవిధంగా మీరు డెబిట్ కార్డ్ మిగతా బ్యాంక్స్కి సంబంధించి డెబిట్ కార్డ్ నుండి చేయాలనుకుంటే బిల్ డిస్కౌంట్ ఉంది కదా, ఇక్కడ మీరు మేక్ పేమెంట్ మీద క్లిక్ చేయండి. సో మేక్ పేమెంట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మళ్ళీ మీకు ఒకసారి మీ చాలన్కి సంబంధించి మొత్తం డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. మీరు ఇక్కడ టోటల్గా ఎంత పే చేయాలో దానికి సంబంధించిన అమౌంట్ కూడా ఇక్కడ మీకు రావడం జరుగుతుంది. సో మీరు ఇప్పుడు కింద ఇక్కడ మొబైల్ నెంబర్ అని ఉంది కదా, మీరు ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి ఇక్కడ సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఓటీపీ వస్తుంది. మీకు వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ ఇచ్చిన కోడ్ అనేది మళ్ళీ మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. సో ఈ విధంగా మీరు మీ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ కింద పేమెంట్ మీద అయితే క్లిక్ చేయండి. పేమెంట్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ చూడొచ్చు ఎస్ఎంఎస్ ఓటీపీ వెరిఫైడ్ అని వస్తుంది. ఇక్కడ మీరు ఓకే మీద క్లిక్ చేయండి. ఓకే మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఒక ట్రాన్సాక్షన్ రిఫరెన్స్ నెంబర్ అయితే వస్తుంది. సో ముందుగా మీరు దీన్ని ఒక స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి లేదా నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఓకే మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీకు పేమెంట్ మెథడ్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఎంత అమౌంట్ పే చేయాలో దానికి సంబంధించి ఇక్కడ పైన అయితే చూపిస్తుంది. అలాగే కింద చూసుకున్నట్టయితే మీ పేమెంట్ మెథడ్ అనమాట, క్రెడిట్ కార్డా లేదా డెబిట్ కార్డా అనేది. సో మీరు కింద సెలెక్ట్ చేసుకొని మీ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసి సో మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఒకవేళ మీకు పేమెంట్ అనేది చేసేటప్పుడు ఏదైనా ప్రాబ్లం అనేది వచ్చినట్టయితే సో నేను ఇంతకుముందు చెప్పినట్టు ట్రాన్సాక్షన్ రిఫరెన్స్ నెంబర్ ఉంటుంది కదా, సో ఆ నంబర్ అయితే సేవ్ చేసుకోండి. ఆ నంబర్ అనేది యూజ్ చేసుకొని మీరు ఒకవేళ మీ పేమెంట్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినట్టయితే సో మళ్ళీ మీరు బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఓపెన్ చేసినప్పుడు అక్కడ మీకు ట్రాన్సాక్షన్కి సంబంధించి సో స్టేటస్ అయితే చూపిస్తుంది. అక్కడ నుండి మీరు మీ పేమెంట్ స్టేటస్ అయితే తెలుసుకోవచ్చు.